కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతోంది. సీఈఓ పోస్ట్ ఓటింగ్లో దీపా జోష్నలకు సమాన ఓట్లు. ఇద్దరూ కంపెనీ సీఈఓగా ఉండొచ్చన్న శివన్నారాయణ. కార్తీక్ దీపలను విడదీసే కండిషన్ పెట్టిన జోష్న. ఒప్పుకున్న దీప. ఆవేశంతో ఊగిపోయిన కాంచన. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. భయపడుతూ చీటీ తీస్తుంది జోష్న. ఆ చీటీపై దీప పేరు ఉంటుంది. దీపకు ఇంకో ఓటు వస్తే గెలుపు ఎవరిదో అందరికీ అర్థమైపోతుంది అంటాడు కార్తిక్. వణికిపోతూ మరో చీటీ తీస్తుంది జోష్న. దీంట్లో దీప పేరు వస్తే నా పదవీ పరువు రెండూ పోతాయని మనసులో అనుకుంటుంది జోష్న. కానీ ఆ చీటీలో జోష్న పేరు ఉండటంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓట్లు ఇద్దరికి సమానంగా వచ్చాయి, ఇప్పుడెలా అంటాడు శివన్నారాయణ. అయితే కంపెనీకి ఇద్దరూ సీఈఓగా ఉంటారని అంటాడు కార్తిక్. అదెలా కుదురుతుంది అంటుంది జోష్న. ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయంటే సీఈఓ అయ్యే సమర్థత ఇద్దరికీ ఉందని అర్థం. ఇద్దరికీ ఒక పరీక్ష పెడతాను, మనకున్న బ్రాంచుల్లో నష్టాల్లో ఉన్న బ్రాంచులను ఇద్దరికీ ఇస్తాను. ఎవరైతే 2 వారాల్లో వాటిని లాభాల్లోకి తీసుకొస్తారో వాళ్లే విజేత అని చెప్తాడు శివన్నారాయణ. శివన్నారాయణ పెట్టిన పరీక్షకు జోష్న దీప ఒప్పుకుంటారు. బావ సలహాతో దీప ఈజీగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి బావ దీపకు సలహాలు ఇవ్వకూడదు అంటుంది జోష్న. నా భార్యపై నాకు నమ్మకం ఉంది, నేను ఎలాంటి సలహాలు ఇవ్వను అంటాడు కార్తిక్. పోటీ జరిగే ఈ 2 వారాలు నువ్వు మా ఇంట్లో, దీప మీ ఇంట్లో ఉండాలి. అప్పుడే పోటీ న్యాయంగా జరుగుతుందని కండిషన్ పెడుతుంది జోష్న. దీపను రెచ్చగొట్టి కండిషన్కు ఒప్పిస్తుంది. వెంటనే శ్రీధర్ అడ్డు పెడతాడు. దీప ఒప్పుకున్నాక మీకేంటి సమస్య అంటుంది జోష్న. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, పైగా దీప ప్రెగ్నెంట్. ఈ టైంలో దీపకు భర్త అవసరం ఉంటుందని అంటాడు శ్రీధర్. పర్సనల్ లైఫ్ను ప్రొఫెషనల్ లైఫ్తో ముడిపెట్టదని అంటుంది జోష్న. కావాలంటే మనం మార్గం ఆలోచిద్దాం అని దీపతో అంటాడు శివన్నారాయణ. నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకోను అంటుంది దీప. అంతటితో మీటింగ్ అయిపోతుంది. శ్రీధర్ కాంచన దగ్గరికి వస్తాడు. ఆఫీసులో ఏం జరిగిందని కాంచన అడుగుతుండగానే జోష్న వస్తుంది. కార్తీక్ దీప కూడా వెనకాలే వస్తారు. నువ్వు బయటికి వెళ్ళు మేనకోడలా, నేను కాంచనతో మాట్లాడాలి అంటాడు శ్రీధర్. మేనకోడలు కాదు, త్వరలోనే కోడలుగానే చూస్తారు అంటుంది జోష్న. కోపంతో చేతిలో ప్లేట్ నేలకేసి కొడుతుంది కాంచన. మాటలు జాగ్రత్తగా మాట్లాడమని వార్నింగ్ ఇస్తుంది. అసలు నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిక్కడి నుంచి అంటుంది కాంచన. నేను నీ కొడుకుని తీసుకెళ్లడానికి వచ్చాను అని కార్తీక్ చెయ్యి పట్టుకుంటుంది జోష్న. నా కొడుకు చెయ్యి వదిలిపెట్టు అని సీరియస్ అవుతుంది కాంచన. సీఈఓ పోటీ గురించి చెప్తుంది జోష్న. 2 వారాలు బావ మా ఇంట్లోనే ఉంటాడు, మీ ఇంటికి రాడు. దీప మా ఇంటికి రాదు అంటుంది. నీకు ఈ ఎలక్షన్ పోటీ అవసరమా అని దీపను అడుగుతుంది కాంచన. తప్పలేదు అంటాడు కార్తిక్. ఫోన్ ఇవ్వు, నేను మా అన్నయ్యకు ఫోన్ చేసి ఈ గాడిదను మన ఇంటి మీదకు ఎందుకు వదిలాడా అడుగుతా అని కోప్పడుతుంది కాంచన. మీరు మీ సంతోషాల త్యాగం చేస్తున్నారని అనుకున్నాను, కానీ జీవితాలనే త్యాగం చేస్తున్నారు. ఇదంతా మనకు అవసరమా అంటుంది కాంచన. అవసరమే అమ్మా, కంపెనీ జోష్న చేతిలో పెడితే ఉద్యోగులంతా అడుక్కు తింటారు అంటాడు కార్తిక్. బావా అని కోపంగా సీరియస్ అవుతుంది జోష్న. ఇక అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.